వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా పార్టీకి, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, దాము రెడ్డి అనే ఒక చండాలుడు ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్లుగా ఈ పోస్టు పెట్టడం జరిగింది. దీన్ని ఆటే వివరించండి. నేను ఈ పోస్టు పెట్టడం వెనక ఎంక్వైరీ చేస్తే ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. కుట్ర పనినాడు జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి సన్ సజ్జల భార్గవ్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా దే హ్యావ్ హ్యాచ్డ్ ఏ ప్లాన్. ఒక కుట్ర పనినాడు, ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర పనినారు. ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో ఆయన ఇమేజ్ తగ్గించాలి, చట్టబద్ధంగా ఎన్నికల్లో పోరాడలేక ఎదుర్కోలేక ఆయన్ని దొడ్డిదారిన ఆయన్ని బీలిట్టి చేయాలని, సమాజంలో ఆయన ఔన్నత్యాన్ని తగ్గించాలని దొడ్డిదారిని ఎన్నుకున్నారు కుట్ర ద్వారా. దాని ద్వారా ఇటువంటి దరిద్రమైన పోస్టింగుల ద్వారా, ఈ పోస్టుల ద్వారా రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో ఈ పోస్టు ఉపయోగపడుతుంది. ఈ పోస్టు ద్వారా వైషమ్యాలు రేకెత్తించాలి, రాష్ట్రంలో అలజడి రేపాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, మతాల మధ్య తన్నుకు చావాలి, పార్టీల మధ్య తన్నుకు చావాలి, వర్గాలుగా విడిపోయి కొట్టుకు చావాలన్నట్లుగా ఇటువంటి దరిద్రపు పోస్టులు పెడుతున్నారు. ఇది కుట్ర పనినారు అని చెబుతున్నాం. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై జగన్మోహన్ రెడ్డి, హిస్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల సన్ భార్గవ్ రెడ్డి. వీళ్ళు కుట్ర పన్నారు. ఇది క్రిమినల్ కాన్స్పిరసీ, రాష్ట్రంలో అలజడి సృష్టించడం కోసం పన్నిన కాన్స్పిరసీ. ఎఫ్టీన్ ఫైల్స్ లాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఫైల్స్ పెడతారన్న. ఎప్పుడన్నా ఉందా? పరస్త్రీని ఎలా గౌరవిస్తారో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీవు సూర్యుడి మీద ఉమ్మేసినట్లుగా ఇటువంటి పనికిమాలిన పోస్టులు పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతుంది? మిస్టర్ జగన్, నీ దరిద్రపు ఆలోచన, నీ పనికిమాలిన ఆలోచన, నీ నీచమైన నికృష్టమైన ఆలోచన ప్రజలు ఊకొడతారనుకున్నారా? చంద్రబాబు నాయుడు గారట 2 మహిళల మీద చేతులు వేశారంట. దరిద్రం ఎప్పుడన్నా ఉందా? ఎక్కడన్నా విన్నావా? ఈ టీము పనికిరాని టీం అంతా ఈ రకంగా కుట్ర పన్ని ఆయన సూర్యుడి మీద ఉమ్మేస్తే చెబుతుంటారు కదా, సూర్యుని ఆకాశం మీద ఉమ్మేస్తే ఉంది నీ ముఖాన్ని. ఇప్పుడేమైంది? చట్టబద్ధంగా ఎన్నికైన, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన, న్యాయబద్ధంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పడతోయాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ వల్ల సాధ్యమా? ఇటువంటి ఉడతలు ఊపులకి చింతకాయలు రాలుతాయా మిస్టర్ జగన్? నీ ఉడత ఊపులకి ఏమన్నా జరుగుతుందా? నీ నీచ బుద్ధి బయటపడింది, మీ పనికిమాలిన బుద్ధి బయటపడింది, మీ దుర్మార్గపు ఆలోచన బయటపడింది తప్పితే వేరొకటి కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి మానుకోండి. ఈ పోస్టు పెట్టడం, వాడెవడో దామరెడ్డి అనే వెధవ పోస్టు పెట్టడం, దానికి దరిద్రమైన కామెంట్స్, నికృష్టమైన నీచమైన కామెంట్స్. ఎటుపోతుంది జగన్మోహన్? నీది ఒక రాజకీయ పార్టీ? సిగ్గుచేటు నీది రాజకీయ పార్టీ అని చెప్పటానికి. ఇట్ ఈస్ ఎ క్రిమినల్ గ్యాంగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్రిమినల్ గ్యాంగ్. అది రాజకీయ పార్టీ అంటానికి లేదు. ఇది నీతి మాలిన కుక్కలు చేసిన పని కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. దిస్ టైప్ ఆఫ్ పోస్టింగ్స్ నీతి మాలిన కుక్కలు కూడా చేయవు ఇటువంటి పనులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏమవుద్ది ఇటువంటి దరిద్ర పోస్టులు పెడితే? హూ బిలీవ్స్ దిట్? ఎవరు నమ్ముతారు ఇటువంటి పనికి మాలిన పోస్టులు పెడితే? ఇది సరైంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పంథా మార్చుకోండి. ప్రజల నమ్మకాన్ని, వారి ఆమోదాన్ని పొందాలి. ఇటువంటి దరిద్రపు పనులు చేసి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజున నేను, మా గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు, మా పార్టీ బ్రాహ్మణ సమాజం చైర్పర్సన్ బుచ్చిరాం ప్రసాద్ గారు, అట్లాగే మా పార్టీ లీడర్ వంశీ గారు, మా పార్టీ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, మేము అందరం కలిసి కూడా సిఐడి డీజీ గారిని కలిసాం.
ఈ వివరాలన్నీ చెప్పాం, ఈ పోస్ట్ కాపీ ఇచ్చాం, జరిగిన కుట్ర గురించి చెప్పాం, ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయాలని చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద ఇటువంటి దుర్మార్గపు అశ్లీలమైన అనైతిక దాడులు చేస్తున్నారని చెప్పడం జరిగింది. సీరియస్ అయ్యాడు ఆయన. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని ఆయన మాట్లాడటం జరిగింది. ఆ కామెంట్ చూసి ఆయన తలబట్టుకున్నాడు ఆయన డీజీ గారు. రామయ్య గారు ఇంత నీచంగా మాట్లాడతారండి వైకాపా వాళ్ళని చెప్పా. మనం చూసాంగా అతని పేరు ఏంటండి, రోడ్డును బడి 14 జైల్లో ఉన్నాడండి, మీ గుంటూరు అండి, అంబటి రాంబాబు. మాట్లాడితే చూసాం కదా. దాని కొనసాగింపే ఇది. అంబటి రాంబాబు బూతు పదాలకి, బూతు వాగటానికి, బూతు వ్యాఖ్యలకి కొనసాగింపు ఇది. లేకపోతే చంద్రబాబు గారి జీవితంలో ఇటువంటిది ఉందా? ఇటువంటి నికృష్టమైన పనులు ఉన్నాయా? సిగ్గులేని అనైతిక మనుషులారా. అంతకంటే తట్టను నేను. మీరే అర్థం చేసుకోవాలా, నా తిట్లు మీరే అర్థం చేసుకోవాలా. అనైతిక కుక్కలకి మీకు ఏమైనా తేడా ఉందా? కుక్కతో కూడా పోల్చట్లా, అనైతిక కుక్క అన్నాను. అనైతిక కుక్కలకి మీకు ఏమైనా తేడా ఉందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. అందుకే డీజీని అడిగాం మేము, సిఐడి డీజీని. క్రిమినల్ కాన్స్పిరసీ ఇది కుట్ర. ఇది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు సజ్జల భార్గవ రెడ్డి కలిపి పన్నిన కుట్ర ఇది. దీన్ని ఛేదించండి. వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం కోసం చేసిన కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ టార్నిష్ చేయటం కోసం పన్నిన కుట్ర ఇది. చంద్రబాబు గారి వ్యక్తిత్వ హననం చేయటం కోసం పన్నిన కుట్ర ఇది. చంద్రబాబు గారిని, ఆయన గౌరవాన్ని అభాసుపాలు చేయటం కోసం పన్నిన కుట్ర ఇది. చట్టబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని కూలదోయటానికి పన్నిన కుట్ర ఇది. దర్యాప్తు చేయండి, కూలంకషంగా దర్యాప్తు చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద, అతని కొడుకు భార్గవ్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించాలని కోరటం జరిగింది. ఇదే కంప్లైంట్ ఇచ్చాం మేము. అడిషనల్ డీజీపీ సిఐడికి ఇదే కంప్లైంట్ ఇచ్చాం. వివరాలన్నీ తెలియజేశాం. అతను ఏ దీంతో పోస్ట్ పెట్టాడో, ఏ యూజర్ నేమ్తో పోస్ట్ పెట్టాడో, ఏ ప్రొఫైల్ లింక్ ఇచ్చాడో మొత్తం వివరాలన్నీ ఇచ్చి, అతను భార్గవ్ రెడ్డికి ఉన్న లింక్, దామిరెడ్డికి భార్గవ్ రెడ్డికి ఉన్న స్నేహం, వాళ్ళిద్దరూ ఎన్నిసార్లు కలిశారు, ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు అనేది ఈ పోస్టు పెట్టడం వెనక జరిగిన కుట్ర. ఇదంతా కూడా దర్యాప్తు చేయమని కూలంకషంగా దర్యాప్తు చేసి బాధ్యులందరినీ, ఎంత పెద్దవారైనా, హవెవర్ బిగ్ దే మేబీ, ఎంత డబ్బున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోమని కోరటం జరిగింది. తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, దర్యాప్తు చేస్తాం. ఇది డీజీ గారు, మేము సీనియర్ ఆఫీసర్స్గా అందరం కూడా మేము మాట్లాడుకొని కట్టుదిట్టంగా దర్యాప్తు చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పటం జరిగింది.